వస్తుందా? అండి పెన్షన్ బాబాయ్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇంటికి వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికాడికి వస్తుంది. డబ్బులు ఏమన్నా లంచం అడుగుతున్నారా? లేదండి, బాగానే ఉంది కదా. బాగానే సో చంద్రబాబు ముఖ్యమంత్రి 10 నెలలు అయిపోయింది బాబాయ్. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? లేదండి, పర్వాలేదండి. ఉమ్. బాగానే ఉంది. మీ వరకు మీకు ఎలా అనిపించిందంటే ఈ 10 నెలలు? పర్వాలేదు, పర్లేదు, బాగుంటామే కావాలి. బాగుంటుంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు ఏముందండి, బాబాయ్? ఆయన పింఛను 3000 ఇచ్చారు, ఓకే, ఏం 4000 1000 చేశారు, రూపాయలు పెంచారు. పెంచారు. మంచిదే కదా. ఓకే, ఏదో ఇక ఆయన ద్వారా ఏదో ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. పథకాలు వచ్చాయి జగన్ ఉన్నప్పుడు మీకు తెలిసి? ఆరోగ్యశ్రీ కార్డులు అవి ఓకే, చాలా వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందా రావడానికి పథకాలు ఈ ప్రభుత్వంలో? చెప్పిన పథకాలు చేస్తానే ఉన్నారు. చేస్తారు. మరి మీరేమనుకుంటున్నారు, చేస్తారు చేస్తున్నారు కదా. ఎలా అంతా చేయాలి ప్రజలకు అని కోరుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో. పవన్ కళ్యాణ్ తెలుసు కదా, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అతని పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా వచ్చినాక పర్వాలేదు. మరి ఇంకా చివరిగా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో? ఏముందండి, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ప్రజలకంతా మంచి చేయాలని మంచిగా కోరుకుంటున్నాం. ఒకటి ఇంక ఇబ్బంది పెట్టను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? కేసులు పెడుతున్నారంటే వాళ్ళు చేసిన పనులకి ఓకే, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి, ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఓకే, సో మీ వరకు మీకు ఎలా అనిపించిందండి 10 నెలల పరిపాలన? ఈ 10 నెలల పరిపాలన చాలా బాగుందండి, నాకు నచ్చిందండి. నచ్చడమే కావాలి, బాగుంటాం కావాలి. ఈ అభిప్రాయంలో నా జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు జగన్ వేస్ట్ అండి. ఓకే, ఆయన పరిపాలనలో అంతా అసలు జనాలు పాపం మాలాంటి లేబర్ రోడ్డు మీద కూర్చోని కాదండి, పోలీసు వాళ్ళు కట్టారు. ఓకే, ఇప్పుడు పర్లేదండి, బాగుంది కదా, బాగుంది. కావాలి. బాగుంది. మరి ఇక రానున్న 4 ఏళ్ల సమయం ముందు ఎలా ఉండొచ్చు? బాగుంటుంది అనుకుంటున్నానండి. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? నిలబెడతారండి. ఒకటోటి నమ్మకం ఉంది. ఎందుకు సార్, ఎందుకన్నా నమ్మకం అంటే ఎందుకన్నా? ఇంకో ఒకటోటి లాక్కొస్తున్నాడండి, ప్రస్తుతానికి 9 నెలలే కదా అయిందండి, ఒకటోటి లాక్కొస్తున్నాడు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎంగా కీలకంగా. అతని పనితీరు అంటే ఆయన చాలా బాగుందండి. అంత చాలా బాగా నచ్చేది ఏం చేశారంటే అన్న? ఆయన చేపిస్తున్నాడండి దగ్గరుండి, పాపం అంటే చేసుకుంటాడండి, పర్లేదు. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి ఇది ఎలా స్టార్ట్ అవుతాయి అంటున్నారు మన పనులు. వచ్చాక మొదలు పెడతాం. మొదటి శంకుస్థాపన ఉందండి కదండి, మే 2. అప్పటి నుంచి మొదలు అవుతాయి అండి పనులు కూడా. మరి పోలవరం చెప్పలేమండి, ఐడియా లేదు. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? అండ్ వాళ్ళు చేసిన పాపాలు అంతే అండి, మీద ఇప్పుడు అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు వస్తున్నాయండి. టార్గెట్ చేసి మరి పెడుతున్నారంట కేసులు. టార్గెట్ చేసి పెట్టకపోతే వాళ్ళు కావాలని కెలుక్కున్నారండి. ఓకే, చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? పర్లేదండి, బాగా చేస్తున్నారండి ఇప్పుడు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదు? నచ్చితే నచ్చకపోతే ఏం నచ్చలేదు? కొంచెం నా వైపు తిరిగి చెప్తే మీ ఫేస్ కనబడితే నాకు వినపడుతుంది అన్న, గాలి అటు వెళ్తే వినపడదు. ఎందుకు మీకు ఏది అనిపిస్తే మీ అభిప్రాయం చెప్పొచ్చు అన్న. ఇటు చెప్పండి. అంటే డెవలప్మెంట్ అయితే మామూలుగా రోడ్లు ఇవన్నీ వేస్తున్నాడు, కానీ ఇక పథకాల మట్టి కొంచెం ఇప్పుడే ఇంకా ఒకటే వదిలేడు, అదే గ్యాస్ గురించి ఒకటే వదిలేడు. ఇంకా వదలాల్సినవి ఉన్నాయి. పెన్షన్ అయితే పెంచామని చెప్తుంది ఈ ప్రభుత్వం. పెన్షన్ అయితే కొంచెం అంటే అప్పుడు ప్రభుత్వం మీద చూస్తే అప్పుడు ప్రభుత్వం కొంచెం తెల్లవారుజామున ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది అని అంటున్నారు అందరూ. పెన్షన్ కరెక్ట్గా లేదు కరెక్ట్గా ఇస్తున్నారు, కానీ కొంచెం కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఇంతవరకు ప్రభుత్వం 5 కల్లా మొత్తం అయిపోయి ఇప్పుడేమో 7-8 అవుతుంది అలా అవుతుంది. అంతే, ఇప్పుడు వాలంటీర్ లేదు కదా, ఒకళ్ళే చదువుతున్నారు కాబట్టి లేట్ అవుతుంది. అవును. మొత్తంగా చూసినట్లయితే ఈ 10 నెలల పరిపాలన మీద ఏం చెప్తారు? పరిపాలన అంటే ఇక మనం చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ కాంట్రాక్టర్లు ఇటు రాని ఇటు అటు వెళ్ళినాయి, ఇంకా టైం పట్టిద్ది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు తేడా అంటే ఈక్వల్గా ఇద్దరు ఒకటే, కాకపోతే ఇంకా ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే ప్రజలకు మంచి చేసే విధానంలో మీరు వాళ్ళిద్దరి మధ్య గమనించిన తేడా, ఎవరు మంచి చేస్తారంటే? డెవలప్మెంట్ రోడ్లు కొంచెం బాగుండాలి అంటే చంద్రబాబు, ఈ జనాలకి ఇక డబ్బు కావాలంటే జగన్. టైం పట్టిందని చెబుతున్నాను కదా, ఇంకా మే 4 నుంచి అయితే రేపు మే 4 నుంచి ఏదైనా ప్రాసెస్ అవడానికి టైం పట్టదు కదా, ఇంకా పడతా ఉంటున్నాం. మీరేమనుకుంటున్నారు, అమలు చేస్తారనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? చేస్తాను అనుకుంటున్నాం మరి, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఇంకా ఉంది కదా, సమయం ఉంది కదా, ఇప్పుడు వచ్చి 2 years అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా. అవునవును. అంటే
పల్లెటూరుల ప్రకారం చూస్తే పల్లెటూరులో మొత్తం రోడ్లన్నీ ఆల్రెడీ వేస్తున్నారు. ఇంతవరకు రోడ్లు పల్లెటూర్లకు వెళ్ళాలంటే ఆటో వేసుకొని భయపడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఆ రోడ్లు మటుకి చాలా బాగున్నాయి. అవి మటుకి నేను 100% గ్యారెంటీ ఇస్తాను. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అతనే పనితీరంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అతనే పనితీరంటే అతను అంటే ఇంకా రావాలి, ఏం తప్పిన తర్వాత ఆయన గురించి ఇంకా చేస్తా అంటున్నాడు. కానీ ఇంకా ఇద్దరు ఒకటే. మరి ఇంకా రానున్న 4 ఏళ్ల సమయం ఎలా చేయొచ్చు అంటే డెవలప్మెంట్ అయ్యిద్ది. కొంచెం జనాలకు మట్టి కొంచెం చూస్తున్నారు అన్నమాట, కొంచెం చూస్తున్నారు. ఇక ఆయన మొన్న వరదలు వచ్చినాయి, వాటికి వీటికని ఇక తిరిగి అది ఇక అన్న క్యాంటీన్ల మట్టుకి అయితే ఇక జనాలకు కొంచెం అలా అయితే సాగుతుంది. చివరి ఒక ప్రశ్న ఇబ్బంది పెడుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి అక్రమ కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? పెడుతున్నారంట వీళ్ళు పెడుతున్నారంటే ఇంతవరకు మన వాళ్ళు కూడా అంటే మా వైసీపీ వాళ్ళు కూడా చేసిన తక్కువేం కాదుగా. వీళ్ళని అండర్ మాటలని కొంచెం కించిపరిచారు కదా, దానివల్ల మన వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఉంటుంది కదా, అలా అలా చేస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? కోట ప్రభుత్వం గురించి పర్లేదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తే ఇక ఇంకా మొత్తం అమరావతి కానీ డెవలప్మెంట్ కానీ మొత్తం మళ్ళీ ఈసారి కూడా వేరే వాళ్ళు మార్చామంటే మళ్ళీ సేమ్ ఇక అదే. 10 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? ఈ 10 నెలల్లో చంద్రబాబు కరెక్ట్గా బాగానే చేస్తున్నారు. పెన్షన్ గింజని కరెక్ట్గా ఇస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఆయన ప్రభుత్వం బాగానే ఉన్నాయి. ఆయన చేసిన పని ఏంటంటే ఈ ముందు మన చాలా మంది నాశనం అయిపోతున్నారు, పడిపోతున్నారు, ఎక్కడ పడక అమ్ముతున్నారు. తగ్గించారు కాబట్టి జనాలు పడిపోతున్నారు. నుండు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంట నిలబడి 2 గంటలు చెప్పి నిలబడి తాగి ఒక కోట తీసినాడు, 2 కోట ఒక కోట తాగి వెళ్ళిపోయాడు, పనికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 4-5 రూపాయలు సంపాదిస్తే 300 తాగేస్తున్నారు. దొంగలు ఎక్కువైపోయారు, బేడి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఆడేం చేయరు, నడిపడి చూసి చూడపోతుంటారు. అన్ని చోట్ల ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ ముందు గురించి కొంచెం అరికట్టుకోవాలి ఆయన. ఎందుకంటే తెల్లజనం పూట మన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ రావాలి, కాసేపు కూర్చో రోడ్డు రాసుకో టైం పడుతుంది. చెట్ట కాదు మీరు రాని బాబు అంటున్నారు ఈ ప్రభుత్వం. అది వ్యాపారం అప్పుడు ప్రజలకి ఆరోగ్యం పాడైపోయింది కదండి, ప్రజలతో పని ఉండదే. ఇప్పుడు ప్రజలకి ఒక టైం పెట్టాలి మీటింగ్. ప్రభుత్వం అయితే పొద్దున్న 8:30 ఏదో పెట్టింది, నాకు అలవాటు లేదు కానీ అయ్యో టైం పెట్టింది కదా పొద్దున్న 8:30-9 ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు టైం ఉండేది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు టైం కాదు. ఎప్పుడు పడితే అప్పుడు తెల్లవారు వెళ్ళిపోవచ్చు, మనం వేసుకోవచ్చు వెళ్ళిపోయి. ఇప్పుడు ఒక పక్కన పోలీసు దిగున్న ముందు అమ్ముతూనే ఉంటున్నారు, తెల్లవారు తీసేమంటున్నారు. గతంలో పథకాలు ఏమన్నా వచ్చాయి జగన్ ఉన్నప్పుడు పథకాలు ఏమన్నా వచ్చాయి మీకు? మాకేం రాలేదు, మా ఇంట్లో ఎవరేరు, నేను ఒకనే. అప్పుడు ఏం లేదు, ఇంకా వయసు 50 వచ్చినాయి. పెట్టుకోమన్నారు కానీ ఇంత టైం పెట్టాడు కదా జగన్. ఆయన వచ్చినప్పుడు పెడతానన్నప్పుడు అంటే ఆయన శుభ్రం చేపు ప్రభుత్వం చేపు పడుకొని ఉంటే ఆయన చేసి పెడతాడు. ఉంటారు పక్కన ఎన్నుకుంటారు, ఎవరో ఉంటారు పేరు చెప్పరు కదా. ఇప్పుడు జగన్ నుంచి అబ్బో బాగా చేశాడు, 2005 ఉన్నప్పుడు ఆయన 3000 చేశారు, టైంకి వచ్చి డబ్బులు ఇచ్చారు, బియ్యం అన్నాడు. ఆయన సడన్గా పోయాడు. పోయిన తర్వాత ఏమన్నాడు, ప్రభుత్వం పోయిన తర్వాత ఆ దొంగలు అప్పుడు ఆటోలు అప్పుడు అందరూ బతిమాడారు, అబ్బో దండం పెట్టారు. ఆటోలు కానీ అందరు కానీ కరెక్ట్గా ఇస్తున్నారని. ఇప్పుడు ఆటోలు తిడుతున్నారు అందరూ. ఈయన మంచి అంటే 4000 ₹1000 పెంచాడు కదా ఎక్స్ట్రా, ఊరికి వచ్చినాడు కదా 1000 రూపాయలు. మరి రేపు మే నెల నుంచి ఒక్కొక్కటి అమలు చేస్తారంట. రేపు మే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 వేస్తారంట, రైతులకు 20,000 అమలు చేస్తారంట. అంటే రైతు గురించి మనకు అనవసరం అండి, మనం రైతు గురించి మనకు అనవసరం. మన టౌన్లో మనిషిగా మనం టౌన్లో తిరుగుతాం కాబట్టి ఎప్పుడు మే నెల అమలు చేస్తున్నారు అంటున్నారు. చేస్తాడు, ఆయన చేయాలని పట్టుదల ఉంది ఆయనకి. ఆయనకి చంద్రబాబు నాయుడు పట్టుదల ఉంది. ఈ పని మనం సాధించాలంటే నిద్రపోయిన సరే ఆ పని సాధిస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అతను కూడా ఉన్నారు కూటమి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒకసారి ఇటే మాట్లాడితే ఆయనకి అర్థం అవ్వదు, ఏం మాట ఆయనకి అర్థం అవ్వదు పవన్ కళ్యాణ్ గారు.
నేను ఆయన 21 మంది ఎమ్మెల్యే ఆయనకి 21 మంది అండి. ఇప్పుడు ఆయన బాధ ఆయన పడుతున్నాడు, ఆయన శుభ్రం చేస్తున్నారు. వీళ్ళిద్దరు 5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఇద్దరు అనుకూలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక రకం ఒక రూపుకొస్తుంది. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? ఆయన మన తెలియ ఆయన్ని రాజధాని కదా అమరావతి. రాజధాని అంటే ఆడ 4 రాజధాని అంటున్నారు. ఇది నిలబడితే నెక్స్ట్ 4వ సంవత్సరం వచ్చినప్పుడు వీళ్ళే 30 సంవత్సరం డైరెక్ట్ సీఎం వీళ్ళే అవుతారు. అది ప్రజల తీర్పు అనుకోండి. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? కేసులు అంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ పాత కేసులు అని పెడుతున్నారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీకి ఆడు కేసులు పెట్టారు. ఇది పక్క సాధించుకుంటున్నారు. అంతేగాని ప్రజల గురించి సానుభూతి అభిమాని చూపిస్తుంది. అప్పుడు చంద్రబాబు పవన్ గారికి ఒక సీటే వచ్చింది, రాజోలు ఒకటి. ఆయన్ని మరి తాను మార్చేశాడు. ఇది ఏమి లేదండి, దొంగ ఊరు పంచుకున్నట్టు అంతే, ఏం లేదు. చివరికి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక మాట? ఈ ప్రభుత్వం గురించి వాళ్ళిద్దరు కలిసి ఉంటే అనుకుని నంబర్ 1 చేస్తారండి కోరుకుంటున్నది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల పరిపాలన మీద నా అభిప్రాయం అయితే బాగుందండి. ఎందుకు బాగుంది అనే దానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకు బాగుందంటే లాస్ట్ 5 ఇయర్స్లో మన రాష్ట్రానికి సిబిల్ స్కోర్ పోయింది. సిబిల్ స్కోర్ మీన్స్ పరపతి పోయింది. కాబట్టి ఈ 10 నెలల్లో వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే కూటమి ప్రభుత్వం పరపతిని సృష్టిస్తున్నారు. అంటే కంపెనీలకి ట్రస్ట్ అనేది పోయింది. ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా, కొత్తగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలన్నా వాళ్ళకి ముందు మన ఆంధ్రప్రదేశ్ మీద ఒక నమ్మకం పోయింది. ఇది ఎందుకు పోయింది అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లు చాలా దారుణమైన డెసిషన్ అన్నమాట. కియా కంపెనీ లాంటి ఓనర్ల మీద, మేనేజర్ల మీద గన్ను పెట్టడం కానీ, ప్లస్ అదే ఏ కంపెనీ అయినా ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాక్టరీస్ని ఇక్కడి నుంచి తరిమేయడం కానీ, ఇవన్నీ దేనికి సంకేతాలంటే కొత్తగా వచ్చిన కంపెనీలన్నింటికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందన్నమాట లాస్ట్ 5 ఇయర్స్. అబ్సల్యూట్లీ ఆ క్వశ్చన్ వేస్తున్నప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది. ఒక్కోసారి నెక్స్ట్ సారి పొరపాటు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏంటి పొజిషన్ అని. అంటే ఎందుకు వస్తాడనేసి అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశకి ఆరాటానికి మధ్యలో బతుకుతారన్నమాట. అంటే ఎవరైనా ఇస్తానంటే ఖచ్చితంగా దానికి సరెండర్ అయిపోతారు. దీనికన్నా బెటర్ దానిగా ఇస్తారంటే ఖచ్చితంగా సరెండర్ అయిపోతారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి అలాంటి వాటిని అట్రాక్ట్ చేయడంలో చాలా గన్నుడు అన్నమాట. ఎలా అంటే 5 సంవత్సరాల్లో జనాల అకౌంట్లో డబ్బులు ఎలా వేసాడు ఏంటనేది ఒక ఎకనామిక్స్ చదువుకున్న అలాంటి స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే జనాల జోబులో డబ్బులు తీసి జనాలకే వేసాడనమాట. గొప్పగా సృష్టించింది ఏం లేదు. అప్పులు చేశాడు. ఆ ఇచ్చింది 2.5 లక్షల కోట్లు అయితే 10 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి. యువతల అప్పుల్ని తీర్చాలి, దానికి వడ్డీలు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు మొన్న తెలంగాణలో ఒక చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు నేను చాలా అప్రిషియేట్గా ఫీల్ అయ్యా. అంటే ఆ రాష్ట్రానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాడు. ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వస్తుంది, దాన్ని నేను ఎలా పంచాలి అనేసి మీరే చెప్పండి అనేసి క్వశ్చన్ వేశాడు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల్లో ఎవడా క్వశ్చన్ ఇలా అంత గొప్ప మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి బాగా ఆర్థికంగా స్టెబుల్గా ఉన్న తెలంగాణకే ఆ స్థితి వచ్చిందంటే జనాలు కోరుకోలేని ఇది సంక్షేమం మాకు అవసరంలా. జనాలకు కావాల్సింది 2, ఒక ఆరోగ్యము, ఒక విద్య. ఇది 2 కంపల్సరీ గ్యారంటీగా ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం నెసెసిటీ లేదు. అసలు ఫ్రీగా ఎవరికి అమ్మఒడి ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుకున్నోడికి అమ్మఒడి వేశారు లాస్ట్ గవర్నమెంట్. దానికన్నా ఇంకా వరస్ట్ ఏముంది చెప్పండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుకున్నోడికి అమ్మఒడి అవ్వడానికి వేస్తాడా? అలాంటి పథకాలు అన్నీ మనకు జనాలకు అవసరంలా. జనాలకు కావాల్సింది ఏంటంటే ఒక 3 ఒకటి విద్య, వైద్యం, కూడు గుడ్డ. ఇల్లులు ఇచ్చారన్నారు. నాకు ఇంటి పట్టా వచ్చింది. అది ఎందుకు పనికిరాని పట్టా అనమాట. అందరికీ ఇచ్చారా ఇల్లు స్థలం చూపించారు. కొండలు కొట్టేసి స్థలం కొండ కొట్టేసి ఇస్తా అన్నాడు. మా ఇంటి పక్కన ఒకరికి కొండ కొట్టేసి ఇస్తా అన్నాడు. అంతకన్నా వరస్ట్ ఇంకా తింగేం లేదన్నమాట. ఎందుకంటే ఇది మోరల్గా ఎంటైర్ మోరల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాత్రి ఏదో సృష్టించేస్తారని నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే మన రాష్ట్రానికి 5 ఇయర్స్లో కోల్పోయింది ఏంటంటే ఆర్థికంగా ఎంత చిదిగిపోయామో పరపతి పోయింది. మా అమ్మగారు ఎప్పుడో మాట అంటారు, తల్లిదండ్రులు పోయినా బతకచ్చరా, పరపతి పోతే బతకలేవరని. తల్లిదండ్రులు ఇచ్చిన పరపతి పోయిందనుకో మనం జీవితంలో బతకలేం. సో మన రాష్ట్రానికి పరపతి పోయింది లాస్ట్ 5 ఇయర్స్లో. ఆ పరపతిని సృష్టించడం ఒక 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే 2050 గురించి ఆలోచిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ జనాలు 2050 గురించి ఆలోచించేంత మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదేమో అనుకుంటున్నాను. 2047 అది ఆ విజన్ అనేది ఆయన మొన్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్
ఇది మన ఇది చెన్నైలో ఐఐటి దానికి వెళ్ళినప్పుడు ఆయన డిబేట్ అయినప్పుడు ఆ డిబేట్ అంతే వింటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే వాస్తవంలోకి వెళ్తాను ఒక నిమిషం. ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు, జనాలు ఉంటాయి కదా, పథకాల కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు రియల్లీ ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ మంత్ నుంచి చేస్తామంటున్నారు, మీరేమనుకుంటున్నారు? పథకాలు వేయాలి, కానీ ఏంటంటే ఆయనలాగిన అప్పు చేసేస్తే మాత్రం అవసరంలా. అప్పు చేసి మాత్రం వేయబాకండి. నేను అడిగేది ఇప్పుడు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు, రేపు మే నెల నుంచి ఒక్కొక్కటిగా తల్లికి అదే భయ ఇప్పుడు వరకు 10 అనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు. 100% చేస్తాడు ఆయన. అంత నమ్మకం 100% అంటే ఆయన ఎలా ఇప్పుడు వరకు ఈ 10 నెలల్లో ఏం చేశాడు అంటే సంపదను సృష్టించడానికి ఒక బేస్మెంట్ చేశాడు. ఓకే. ఇప్పుడు సంపద అనేది ఒక స్టెబుల్గా ఆయనకు ఒక అర్థమైంది. అసలు మన రాష్ట్రానికి బడ్జెట్ ప్రకటించడానికి సంవత్సరం పట్టిందంటే దానికన్నా దౌర్భాగ్యం కూడా లేదు. 6 నెలలు పట్టింది బడ్జెట్ ప్రకటించడానికి. ప్రకటించారు బడ్జెట్ ఎట్టగలిగి బడ్జెట్ ప్రకటించారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన 8 నెలల తర్వాత బడ్జెట్ ఎందుకు అలా ప్రకటించారంటే దాని వెనకాల ఎకనామిక్స్ చదువుకున్న స్టూడెంట్లకు అర్థమైంది. ఎందుకంటే అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెళ్తుంది ఏంటని అప్పు వరకు ఎవ్వరికీ లేదు. అవును, అర్థం కాలేదంటే అదే సిస్టంలో నడిపితే ఏదైనా ఉండదు భయ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి టీటీడీ అనే దాన్ని టీటీడీగా నడిపితే బాగుండేది. తిరుపతి దేవస్థానాన్ని దాన్ని కూడా తీసుకెళ్ళి దాంట్లో ఉన్న ఫండ్ని తీసుకెళ్ళి దేనికో ఉపయోగించావు. అంతవరకు ఎందుకండి? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. పరపతి పోయింది అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పడం, క్లారిటీగా పరపతి పోయింది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పడం అంటే మీకు అశోక్ గజబిరాజు గారు ఐడియా ఉందా? అశోక్ గజబిరాజు గారు అశోక్ గజబిరాజు గారు వాళ్ళ నాన్నగారు 1985లో మానస ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. అది ఎందుకు పెట్టారా అంటే అక్కడున్న విజయనగరంలో ఉన్న ప్రజలందరికీ ఆ ట్రస్ట్లో ఆరోగ్యము, విద్య, వైద్యం, కూడు గుడ్డ ఏర్పాటు చేయడం కోసం ఆ మానస ట్రస్ట్ అని పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్పెసిఫిక్గా వచ్చిన 6 నెలల్లో ఆయన చేసిన గొప్ప పని చెప్తా. మానస ట్రస్ట్ చైర్మన్ ఉండాలని ఒక రూల్స్ ఆఫ్ కండిషన్స్ ఉంది.